So CNC Turning program లో ఇది 10th టాపిక్ కంట్రోల్ ప్యానల్ అండ్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ గురించి. సో కంట్రోల్ ప్యానల్, సో ఈ కంట్రోల్ ప్యానల్లో ఏంటంటే డిస్ప్లే ఉంటుంది, అలాగే కింద ఉన్నాయేమో సాఫ్ట్ కీస్ అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఆపరేషనల్స్ కీస్ అండ్ కింద ఇవి ఉన్నవి ఏంటంటే మొత్తం మిషన్ కంట్రోలర్స్ అనమాట. సో మిషన్ కంట్రోల్కి సంబంధించినవి, అలాగే ఫీడ్ అండ్ నాబ్ బటన్స్ ఉంటాయి. సో ఇది వండిలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్, సో ర్యాపిడ్ ఓవర్ రైడ్, ఫీడ్ ఓవర్ రైడ్, స్పిన్డిల్ ఓవర్ రైడ్, అలాగే మిషన్ సెలెక్టర్. సో ఈ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ గురించి నెక్స్ట్ కింద స్లైడ్స్లో ఉంటుంది, దీని గురించి కూడా చూసుకుందాం. అలాగే ఇక్కడ స్పిన్డిల్ ఓవర్ రైడ్ ఏంటంటే ఒకవేళ మనం మిషన్ తిరుగుతున్నప్పుడు ఇంకా స్పిన్డిల్ అనేది ఇంకా స్పీడ్ తిరగాలంటే మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫీడ్ కూడా పెరగాలనుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చి సైకిల్ కంట్రోలర్స్, సో అక్కడ ఉన్న సైకిల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ ఇలాగే కీ గాన్ ఉందంటే అదేంటంటే ప్రోగ్రామ్కి లాక్ చేసుకోవడానికి. సో ఆ ప్రోగ్రామ్ అనేది అంటే మిషన్ రన్ అవుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఎవరు కదపకుండా ఉండడానికి, సో ఆ ప్రోగ్రామ్ లాక్ ఇది. అలాగే జాగ్ కంట్రోల్, సో జాగ్ అనే ఆపరేషన్కి సో ఎక్స్, వై అండ్ జెడ్లో ఏ డైరెక్షన్ మూవ్ అవ్వడానికి, ఏ డైరెక్షన్ మూవ్ అవ్వాలనుకుంటే ఆ డైరెక్షన్లో మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ వచ్చేసి ఆపరేషనల్ బటన్స్ అండ్ ఇది మిషన్ కంట్రోల్స్ ఉంటాయి కొన్ని. సో ఏంటంటే చిప్ కంట్రోల్, చిప్ కన్వేయర్ కంట్రోల్ ఉంటుంది, అండ్ అలాగే పార్ట్ క్యాచర్ ఉంటుంది, కూలెంట్ ఆన్ అండ్ ఆఫ్, ల్యాంప్, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలాగే స్పిన్డిల్ కంట్రోల్స్, ఏం ఫంక్షనల్ కంట్రోల్స్ ఉంటాయి. సో అడ్రస్ అండ్ న్యూమరికల్ కీస్లో చూస్తే A to Z ఉంటాయి, అలాగే నెంబర్ కీస్ ఉంటాయి. EOB అంటే ఎండ్ ఆఫ్ ది బ్లాక్ ఇది. అండ్ క్యాన్ కీస్, డిలీట్ కీస్, ఇన్సర్ట్ కీస్, ఆల్టర్నేటివ్ కీస్, షిఫ్ట్ కీ, ఇన్పుట్ ట్యాబ్, కర్సర్ అప్ అండ్ డౌన్ కీ, పేజ్ అప్ అండ్ డౌన్ కీ, ఇంకా రీసెట్ కీస్, మెసేజ్ కీ. ఇక్కడ మెసేజ్ అనొచ్చు, లేదంటే అలారం కీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ కీస్లోకి వస్తే కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, అలాగే డ్రైవ్ ఆన్, ప్రోగ్రామ్ స్టాప్, ఎమర్జెన్సీ స్టాప్, ప్రోగ్రామ్, పొజిషన్, ఆఫ్సెట్. నెక్స్ట్ సిస్టమ్, ఆక్సిలరీ గ్రాఫిక్ optimum stop, axis lock, mission lock, auxiliary lock, spindle on and off, spindle incremental or decreasing. Next spindle on and off, tool declamp, feed override, ఇంకా సైకిల్ స్టార్ట్ అండ్ స్టాప్. సో ఇవన్నీ కూడా ఫంక్షనల్ కీస్ అనమాట దాంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ గురించి చూద్దాం. సో మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే దీంట్లో 0 మోడ్ ఉంటుంది, జాగ్ మోడ్, హ్యాండ్ వీల్, MPG, మెమరీ, ఆటో ఆర్ ఫుల్ రన్, MTA మోడ్, ఎడిట్ మోడ్, ఇంకా సిమ్యులేషన్ మోడ్. 0 రిఫరెన్స్ మోడ్ అంటే ఏంటంటే మిషన్కి ఉన్న యాక్సెస్ అన్నీ కూడా 0 అంటే దాని హోమ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అంటే మిషన్కి ఏదైతే ఒక సెంటర్ పాయింట్ ఉంటుందో ఆ సెంటర్ పాయింట్కి వచ్చేస్తుంది, అది 0 రిఫరెన్స్ మోడ్. నెక్స్ట్ జాగ్ మోడ్ ఏంటంటే ఈ జాగ్ మోడ్లో మనం మూమెంట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఎదురు XR Z ఏదో డైరెక్షన్లో పెట్టుకున్న తర్వాత అది పాజిటివ్ సైడ్కి వెళ్ళాలా లేదంటే నెగిటివ్ సైడ్కి వెళ్ళాలా అనేది మనం ఆ సైన్ ఇచ్చుకుంటే అటు సైడ్ మూవ్ అవుతుంది. సో టర్రెట్ అనేది అటు సైడ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వీల్ ఆర్ MPG. సో ఇదేంటంటే చిన్న రిమోట్లో ఉంటుంది. సో దీనికి కొన్ని కేసెస్లో ఉంటుంది టర్నింగ్ మిషన్స్కి, బట్ మిల్లింగ్ మిషన్స్కి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఆఫ్ సెట్ తీసుకునేటప్పుడు అది బాగా యూజ్ అవుతుంది. సో దాని రిఫరెన్స్ ఏంటంటే మొత్తం కంట్రోల్ ప్యానల్ ఉన్న కంట్రోల్ మొత్తం కూడా రిమోట్కి వచ్చేస్తుంది. సో మన రిమోట్లో ఏదైతే మూవ్ చేస్తుందో దాని తగ్గట్టు టర్రెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెమరీ, ఆటో ఆర్ ఫుల్ రన్. సో ఇదేంటంటే మనకి ప్రోగ్రామ్ అనేది USB-లో కానీ లేదంటే DNC మోడ్లో కానీ మనం ఇస్తే ఆ ప్రోగ్రామ్ తీసుకుని డైరెక్ట్ రన్ అవుతూ ఉంటుంది మిషన్. సో మాన్యువల్ డేటా ఇన్పుట్, మనం మాన్యువల్గా ఇచ్చిన కోడ్ని రీడ్ చేసుకొని మిషన్ రన్ అవుతుంది, అది మాన్యువల్ డేటా ఇన్పుట్. సో ఎడిట్ మోడ్ అనేది మనం ఇచ్చే ప్రోగ్రామ్ అనేది డేటా తీసుకుని అంటే మనం ఎంటర్ చేయడానికి లేదంటే దాంట్లో ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఎడిట్. నెక్స్ట్ సిమ్యులేషన్ మోడ్, జరిగేదంతా కూడా మనకి గ్రాఫిక్స్ సిమ్యులేషన్లో కనిపిస్తుంటుంది, అది సిమ్యులేషన్. రిఫరెన్స్ మోడ్, ఇక్కడ ఏం చేస్తామంటే XR Z యాక్సిస్లో ఏదో ఒక మూమెంట్లో పెట్టుకుని మనం ఇక్కడ కీ అనేది ఇస్తే అంటే ఒక ఫీడ్ అనేది ఇస్తే అది ఆటోమేటిక్గా Xలో కానీ Zలో కానీ మూవ్ అయిపోతుంది అనమాట, అయితే పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ. నెక్స్ట్ జాగ్ మోడ్ అంటే సో జాగ్ మోడ్లో పెట్టిన తర్వాత రెండిట్లో ఏదో ఒకటి X కానీ Z కానీ ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత మన మాన్యువల్కి ఇలాగ స్క్రోలర్ అంటే ఇక్కడ హ్యాండిల్ జాగ్ అని చెప్పి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం మూవ్ చేస్తూ ఉంటే అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎంత మూవ్ చేస్తే అంత మూవ్. సో దాంట్లో MMలో ఉంటుంది, మైక్రాన్స్లో కూడా ఉంటుంది అన్నమాట. సో సెటప్ అంటే ఫీడ్ ఓవర్ రైడ్లో ఓవర్ రైడ్ అనే ఆప్షన్లోనే ఉంటుంది అది కూడా.
నెక్స్ట్ ఎంపీజీ. సో రిమోట్ అని చెప్పాను చూసారా, సో అదే అనమాట ఈ రిమోట్. సో దీంట్లోకి వస్తుంది అనమాట కంప్లీట్గా. సో యాక్సెస్ అంటే దీంట్లో ఉంటుంది, ఐదర్ ఎక్స్ కానీ జెడ్ కానీ. సో ఏదో ఒక యాక్సెస్లో పెట్టుకొని మన పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ ఇచ్చుకొని చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది బాగా. నెక్స్ట్ మాన్యువల్ డేటా ఇన్పుట్. సో మాన్యువల్ డేటా ఇన్పుట్లో ఏంటంటే మన ప్రోగ్రామ్ అనేది కోడ్ 1 by 1 కోడ్ ఇచ్చిన తర్వాత సైకిల్ స్టార్ట్ ఇస్తే దాని వరకు రన్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఆగుతుంది. మళ్ళీ మనం దానికి కంట్రోల్లో ఓకే అని ఇచ్చేంత వరకు, అంటే సైకిల్ స్టార్ట్ అని ఇచ్చేంత వరకు కూడా అది అలాగే ఆగి ఉంటుంది అనమాట. సో అది మాన్యువల్ డేటా ఇన్పుట్. నెక్స్ట్ ఎడిట్ మోడ్. సో ఎడిట్ మోడ్లో ఏంటంటే మన కొత్త ప్రోగ్రామ్ ఇచ్చుకోవడానికి, లేదంటే దాన్ని ఎడిట్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, మాడిఫై చేయడానికి అది యూజ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లోనే మన ప్రోగ్రామ్ అంతా కూడా రాస్తాం. సో ఫస్ట్ అసలు ఎలా అంటే ప్రోగ్రామ్ బటన్ అని నొక్కిన తర్వాత సో పాత ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటుంది, లేదంటే కొత్త ప్రోగ్రామ్ డైరెక్ట్ తీసుకుని ప్రోగ్రామ్ నెంబర్ ఇస్తాం ఫస్ట్. సో అని ఇచ్చి ప్రోగ్రామ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ది బ్లాక్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మన నెక్స్ట్ లైన్తో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆటోమేట్. సో ఆటో మోడ్లో ఏంటంటే మనకి ఆల్రెడీ క్యామ్ సాఫ్ట్వేర్లో ఏదైనా చేసిన ప్రోగ్రామ్ కానీ, అంటే ఆల్రెడీ రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ని డైరెక్ట్ సైకిల్ స్టార్ట్ అని నొక్కితే, అంటే ప్రోగ్రామ్ బటన్ తీసుకుని అక్కడ సైకిల్ స్టార్ట్ అని నొక్కితే ఇంకా డైరెక్ట్ ఆ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఇంకా ఏ చేంజెస్ చేసే అవసరం ఉండదు. నెక్స్ట్ సిమ్యులేషన్ మోడ్. ఈ సిమ్యులేషన్లో ఏంటంటే జరిగేదంతా కూడా మనకి సిమ్యులేషన్లో కనిపిస్తుంది, అంటే విర్చువల్గా కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. సో ఎలా మూవ్ అవుతుంది, దాని మిషనింగ్ ఎలా జరుగుతుంది అనేది. సో దానికి గ్రాఫిక్స్ మోడ్ అనేది బాగా యూజ్ అవుతుంది.